జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. 2026 ఎండింగ్ లోపల నరేంద్ర మోడీ ఇండియా ప్రైమ్ మినిస్టర్గా రిజైన్ చేయడం జరుగుతుంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి వినాయక చవితి 27వ తారీఖున అయ్యింది. ఒకవేళ పూజ చేయించుకోవాలనుకుంటే వినాయక చవితి రోజున హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, కృత్తిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు 3వ స్థానంలో ఉండి బుధుడితో కలిసి ఉండటం మూలంగా మీకు పేరు ప్రతిష్టలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. బిజినెస్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు. శనిగారి దృష్టి 3వ దృష్టితో మీ లగ్నాన్ని చూస్తున్నారు. దాని మూలంగా కొంచెం ఆరోగ్యపరంగా మాత్రం చికాకులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది. 5వ స్థానంలో కుజుడు ఉన్నాడు. కుజుడు శని దృష్టి ఉన్నది అనమాట కుజుడి మీద. సో లవర్స్కి ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. మీ పార్ట్నర్కి ప్రపోజ్ చేయకని లవ్ అనేది రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ స్థానంలో గురువు గారు ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా మాత్రం మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుటుంబ సభ్యుని ధనం రావడం జరుగుతుంది. మీకు పేరు ప్రఖ్యాతులు అనేది కూడా అధికంగా ఉంటాయి. ఈ వారంలో కుటుంబంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఇక్కడ వారాంతంలో చంద్రుడు తులారాశికి వెళ్తున్నారు. మరియు గురువు గారి దృష్టి 6వ స్థానం మీద ఉన్నది. కొంచెం హెల్త్ పరంగా కొలెస్ట్రాల్ అలాగే థైరాయిడ్ సంబంధించిన విషయాలు బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో కోర్టు కేసు విషయాల్లో మాత్రం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం అనేది శని అష్టమ చూస్తున్నాడు మరియు గురువు గారు కూడా అష్టమ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి కోర్టు కేసు విషయాల్లో మీరు విజయం సాధిస్తారు. చాలా చాలా ఆనందంగా ఉంటారు. వృషభ లగ్నానికి పరమయోగ కారకుడు శని. అలాంటి శని మీకు దశమాధిపతి అయ్యి లాభస్థానంలో ఉన్నారు కాబట్టి మరియు దశమంలో రాహు ఉన్నారు. గురుగా దృష్టి ఉన్నది, సూర్యుడి దృష్టి ఉన్నది. దీని మూలంగా మీకు కెరియర్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీకు రావాల్సిన ప్రమోషన్స్కి ఈ వారం నుంచి డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. మీరు ఏదైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా సరే చాలా బాగుంటుంది ఈ వారం అనేది. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. మంచి లాభాలంటూ ఉంటాయి. ఈ వారంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు. 7వ స్థానం అధిపతి అయిన కుజుడు 5వ స్థానంలో ఉండి శని గారి దృష్టి ఈయన కుజుడి మీద పడుతోంది కాబట్టి 7వ మీద పడుతోంది కాబట్టి మ్యారేజ్ పరంగా మాత్రం గొడవలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శనివారం రోజున ముఖ్యమైన డెసిషన్స్ తీసుకోకండి. అలాగే మంగళవారం కూడా ముఖ్యమైన డెసిషన్స్ తీసుకోకండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.